అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసాము. కావ్య, ఊహాన్, లిపి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు మా దగ్గర. సో ఈయన మన ఛానల్లో ప్రతి ఎపిసోడ్ చూస్తారు అండ్ యాక్చువల్లీ చాలా కామెంట్స్ కూడా రాస్తారు. సో మనం చాలా కామెంట్స్ చదివాం కూడా శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారి నుంచి. సో ఆయనే యాక్చువల్లీ మన పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ఈరోజు. సో చాలా థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు, చాలా కామెంట్స్ రాస్తున్నందుకు అండ్ మీరు చాలా సజెషన్స్ కూడా ఇస్తారు మాకు. సో చాలా థ్యాంక్ యూ దానికి. అండ్ ఈరోజు ఈయన అడిగిన ఒక మూవీ సజెషన్ తీసుకుని దాని గురించి పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో మూవీ పేరు టాగోర్ అండ్ ఇది శ్రీకాంతే కాకుండా నాగరవి గారు, నవీన్ కుమార్ గుమ్మిడి గారు. సో ఈ ముగ్గురు అడిగిన పాడ్కాస్ట్ అండ్ స్పెషల్లీ శ్రీకాంత్ గారు అడిగారు. సో అందుకని ఈ మూవీని చూసి డిసైడ్ చేసి అండ్ టాగోర్ మూవీ గురించి పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో ఎనీవే, సో ఈ టాగోర్ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వివి వినాయక్. ఈ మూవీలో హీరోయిన్లు చిరంజీవి, శ్రియా సరన్ అండ్ జ్యోతిక. సో ఎప్పుడు చూసారు, ఎలా నచ్చింది అని ఫస్ట్ శ్రీకాంత్ గారితో స్టార్ట్ చేద్దాం. సో శ్రీకాంత్ గారు, మీరు ఠాగూర్ మూవీ ఎందుకు సజెస్ట్ చేశారు అండ్ మీకు ఎందుకు అంత ఇష్టము అండ్ ఎన్నిసార్లు చూసారు? ఈ మూవీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ చూసుంటాను. అప్పట్లో అంటే నేను ఊర్లో ఉండేవాడిని కాబట్టి మా ఊర్లో చాలా మంది దగ్గర టీవీలు ఉండేవి కావు. బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఈ సినిమా ఫస్ట్ టైం చూశాను అనమాట. అప్పుడు థియేటర్లో అయితే అప్పుడు చూడలేదు. నన్ను అప్పుడు బాగా స్ట్రిక్ట్ గా ఉండేవి ఇంట్లో రూల్స్, అందుకే థియేటర్ కి వెళ్ళలేదు అప్పట్లో. సో టీవీలో చూసాను అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. స్పెషల్లీ చిరంజీవికి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని, అంటే అందరికి, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చిరంజీవి గారికి ఇస్తాను. ఆయన ఇట్లాంటి సినిమా చేయాలని నేను చాలా సార్లు అనుకున్నాను అనమాట. అందుకే ఈ సినిమా చాలా ఇష్టం అనమాట. స్పెషల్లీ ఎందుకు ఈ సినిమానే ఆయన సినిమాల్లో ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, ఒక మెసేజ్ ఉంటుంది ఇందులో, లంచం తీసుకోవడం గురించి. అందుకో అన్నమాట. పాయింట్స్ పరంగా చెప్పుకుంటే ఇందులో చాలా అంటే చాలా నచ్చిన సీన్స్ ఉన్నాయి. మీరు చెప్తుండే నేను మధ్యలో చాయన పాయింట్స్ గురించి చెప్తాను. యా షూర్. సో కావ్య, నువ్వు ఎన్నిసార్లు చూసావు ఠాగూర్ సినిమా? నీకు ఎలా నచ్చింది? నేను ఈ మూవీ 2 టైమ్స్ చూసాను. సో లాంగ్ టైమ్ అగో యాక్చువల్లీ మీ ఇంట్లోనే చూసినట్లున్నాను మనం యూట్యూబ్ లో. సో చూసాక అప్పుడు నచ్చింది. మళ్ళీ ఈ మూవీ కోసం నా మెమరీ రిఫ్రెష్ చేసుకున్నాను ఈ పాడ్కాస్ట్ కోసం. సో యా, మళ్ళీ నాకు నచ్చింది. సో శ్రీకాంత్ గారు చెప్పినట్లు ఇలాగా ఒక మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. సో అండ్ కొంచెం కామెడీ కూడా బాగుంటుంది. మొత్తం సీరియస్ గా కాకుండా మంచి కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. సో అందుకని నాకు నచ్చింది. లిపి? నేను ఈ మూవీ ఫస్ట్ టైం థియేటర్లో చూసాను. లచ్చి వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావు. దాని తర్వాత యూట్యూబ్లో ఒకసారి చూసాను. ఈ మూవీ నాకు కొంచెము సాడ్ అనిపిస్తుంది, వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ జ్యోతిక ఎపిసోడ్ మొత్తం నాకు చాలా సాడ్ అనిపిస్తుంది. అందుకని నేను ఈ మూవీ ఎక్కువసార్లు చూడను. నాకు ఈ మూవీలో కామెడీ కూడా నచ్చుతుంది, సునీల్ది అండ్ ఆల్సో రమాప్రభది. బట్ మంచి మూవీ, ఎస్పెషల్లీ ఆ టైంలో వచ్చిన మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. యా, నేను ఈ మూవీ చాలాసార్లు చూసాను యాక్చువల్లీ. సో ఫస్ట్ లిపి చెప్పినట్టు మేబీ మూవీ థియేటర్కి వెళ్ళి చూసినట్టున్నాను, గుర్తులేదు. కానీ తర్వాత నేను టీవీలో అండ్ యూట్యూబ్లో చాలాసార్లు చూసాను. నాకు ఈ మూవీ చాలా ఇష్టము. ఐ మీన్ లిపి చెప్పినట్టు కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెము సాడ్గా ఉంటాయి, బట్ అది కాకపోతే మూవీ అంతా చాలా బాగుంటుంది. కొంచెం ఇన్స్పిరేషనల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మాట్లాడుకుందాము. బట్ ఒకటి స్పెషల్ మెన్షన్ చేద్దామని ఏమనుకున్నానంటే, ఆ పాట నాకు లాస్ట్లో వచ్చే ఆ పాట, నేను సైతం పాట చాలా ఇష్టము. నేను ఆ పాట లైక్ వింటూనే ఉంటాను అండ్ నాకు ఆ వీడియో కూడా, పాట వీడియో కూడా చాలా ఇష్టము. సో అదొకటి పాట ఫస్ట్ మూవీలో వచ్చింది కదా, రుద్రవీణ. యా, కానీ శ్రీ కవిత. యా, కానీ దాంట్లో ఆ పాటనే ఇంకొంచెం రిఫైన్ చేసి కొన్ని లిరిక్స్ యాడ్, ఇంకా లిరిక్స్ వేరే లిరిక్స్ రాసి ఈ మూవీకి లాగా లిరిక్స్ ని కొన్ని లైన్స్ మాత్రమే తీసుకున్నాడు ఆయన, రుద్రవీణ మూవీ నుంచి.
అండ్ బట్ ఈ పాటకి నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకు బెస్ట్ పాటల రచయితగా. లిరిసిస్ట్. యా, ఉమ్, ఓ నైస్. ఆయన పేరు సుద్దాల అశోక్ కృష్ణ అనుకుంటా. సో అవును, ఆయనకు వచ్చింది అశోక్ తేజ. నేషనల్ అవార్డ్. అశోక్ తేజ. యా, ఓకే. నైస్. సో ఎనీవే, సో ఇంకా పాయింట్స్లోకి వెళ్తే చెప్పండి. ఇంకొకటి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇది ఆ ఇయర్లో వచ్చిన సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటో తెలియదు నాకు. సో ఇది సెకండ్. ఫస్ట్ సింహాద్రి ఆ ఇయర్ లో. ఓకే. యాక్చువల్లీ ఇదే ఫస్ట్. కలెక్షన్స్ పరంగా దీన్నే ఫస్ట్ అంటారు. బట్ ఏంటంటే అప్పట్లో ఆ ఎన్ని సెంటర్ లో ఆడితే అంత పెద్ద హిట్ అని అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు కలెక్షన్స్ మెయిన్ గా చూస్తున్నారు. ఓకే. సో చిరంజీవి కూడా ఇందిరా తర్వాత ఇది బిగ్గెస్ట్ హిట్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్ట్, ఇప్పుడు చిరంజీవిని రాజకీయాల్లోకి రావడానికి ఈ మూవీ ప్రధాన కారణం అని చాలా మంది ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. నేను ఆ పాయింట్ నాకు చెప్దాం అనిపించింది. అనుకున్నాను. యాక్చువల్లీ ఆ పాయింట్ చెప్దాం ఓకే అనుకున్నాను. సో ఓకే. ఈ మూవీ ఇంకొక మూవీ ఉంటుంది స్టాలిన్ అని చెప్పి. లిపికి నాకు ఇష్టము ఆ చిరంజీవి సినిమా. సో స్టాలిన్ సినిమా, ఈ టాగోర్ సినిమా లాంటి సినిమాలన్నీ కొంచెం స్టెప్పింగ్ స్టోన్స్ లాగా అనిపిస్తాయి నాకు. ఈ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా ప్రజలకు ఆల్రెడీ చూపిస్తారు కదా ఇలా ఇంత మంచిగా చేస్తున్నారు అని చెప్పి, ఆల్రెడీ కొంచెం ఇన్స్పైర్ చేయడానికి. సో నాకు అలా అనిపించింది. ఇంకా సో ఆబ్వియస్లీ ఈ ఈ మూవీలో మూవీ నాకు నచ్చింది ఏంటంటే ఒక డిటెక్టివ్ స్టోరీ లా ఉంటుంది కదా, ఎలాగా కొంచెం ఇన్వెస్టిగేషన్ అంతా ఆ పాయింట్ లో కూడా నాకు చాలా నచ్చుతుంది. ప్రకాష్ రాజ్ తన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. సో నాకు ఈ మూవీలో నచ్చేది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పేంత వరకు ఆ సాడ్నెస్, ఆ డార్క్నెస్ ఏది కనిపించదు చిరంజీవి క్యారెక్టర్ లో. ఓన్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు మాత్రమే అదంతా రివీల్ అవుతుంది. అప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము ఏదో ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుంది అని. నేను ఈ ఫ్లాష్ మూవీ బ్యాక్ కూడా బానే చెప్పండి. చెప్పండి. ఈ మూవీ రీమేక్ అని తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. అవునా? అంటే ఇంత నాకు గొప్ప తెలీదు సినిమా remake అని. మా తమిళ్లో రమణ అనే మూవీ ఉంటుంది అనమాట. దానికి రీమేక్ ఏఆర్ మురుగదాస్ ఎవరు డైరెక్టర్, హీరో? ఎవరు హీరో? విజయకాంత్ హీరో. అవునా? చనిపోయాడు చూడు రీసెంట్ గా ఆయన. అవునవును. అవునవును. అయితే ఈ కథ నచ్చి యాక్చువల్లీ అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ కోసం ట్రై చేశాడు అనమాట. అలాగే అదే ఎట్ ద సేమ్ టైం హీరో రాజశేఖర్ కూడా ఈ రీమేక్స్ కోసం చాలా బాగా ట్రై చేసి ఫైనల్ గా వాళ్ళకు దక్కించుకోలేకపోయారు. ఆ కోపం అనేది చాలా ఇయర్స్ పాటు వీళ్ళకు ఉంది అని, రాజశేఖర్ వాళ్ళకు ఉంది చిరంజీవి పైన అనేది ఇండస్ట్రీలో గట్టి రూమర్ అన్నమాట. యా, ఇది యాక్చువల్లీ ఐ థింక్ వికీపీడియాలో కూడా ఇది రాశారు మీరు చెప్పింది. సో మేబీ రూమర్ కాదేమో, మేబీ నిజమేమో తెలియదు. ఎందుకంటే ఈ కానీ సినిమాకు రాజశేఖర్ చేస్తుంటే అంత బాగుండేది కాదనుకుంటా. చిరంజీవి చేశాడు కాబట్టి బాగుంది ఆ సినిమా. అవును. నేను కూడా ఒప్పుకుంటా అది. యా, చిరంజీవి యాక్షన్ ఎంత బాగా చేస్తాడో అసలు. ఈ మూవీలో కూడా లైక్ ఏదో నిజంగానే జరిగింది ఫీలింగ్ వస్తుంది. కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉంటాయి కావ్య భాషలో చెప్పాలంటే. లైక్ పాపం ఏదో అయ్యో పాపం టైప్స్ లో అనిపిస్తుంది. చాలా బాగా యాక్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. చిరంజీవి గురించి చెప్పుకోనక్కర్లేదు. చిరంజీవి యాక్షన్ చాలా బాగుంటుంది. బట్ వేరే నాకు ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే నాకు ప్రకాష్ రాజ్ యాక్షన్ కూడా చాలా నచ్చుతుంది మూవీలో. ఓ యా, నాకు కూడా. ట్రూ, చాలా మంచిగా యాక్షన్ చేస్తాడు. యా, నాకు ఇందులో సునీల్ కూడా నచ్చుతాడు. పాపం innocent గా అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ ఎందుకు ప్రమోషన్ ఇవ్వరు? ఎందుకు ప్రమోట్ అవ్వలేరు? అంత ఇంటెలిజెంట్ ఫెల్లో అయినా కూడా ఎందుకు కానిస్టేబుల్ బ్రైబ్ ఇస్తేనే ప్రమోషన్స్ వస్తాయా? అవును, అదే కాన్సెప్ట్. చెప్తాడు కదా, నేను మీలాగా అదేంటి నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చాయి, కానీ నేను మీ మధ్యలో కూర్చోలేను బికాస్ మీలాగా నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి అంటాడు కదా. అందుకని ఆ కార్ డ్రైవర్ అవుతాడు. ఓకే, మేబీ తను కూడా బ్రైబ్స్ తీసుకోడు కాబట్టి తను రిచ్ కాదు, అందుకని బ్రైబ్స్ ఇవ్వలేడు ప్రమోషన్ కోసం. ఓకే ఓకే. అంటే కార్ డ్రైవర్ కి బ్రైబ్స్ ఎవరు ఇస్తారు? ఏమో మరి. మీరు ఈరోజు కార్ స్లోగా తోలండి చెప్పి బ్రైబ్ ఇస్తారా?
కోట శ్రీనివాసరావు కూడా చాలా బాగా చేస్తాడు, ఎలాగా అన్నాయింగ్ ఆఫీసర్ లాగా, నాకు ఇష్టం. అవును, ఇలాంటి రోల్స్ అన్ని ఆయనకు కొట్టిన పిండి. కొంచెం సెటరికల్ గా బాగుంటాయి ఆయన అవును. రోల్స్. Yeah. అవును, అవును. నాకు చాలా ఇష్టం. అందరిలోకి సైడ్ యాక్టర్స్ లోకి నాకు కోట శ్రీనివాసరావు నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు, నాకు ఇష్టమైన అవును. సైడ్ యాక్టర్స్ లో. ఊహా ఫేవరెట్ విలన్ కూడా. నా ఫేవరెట్ విలన్ యా కోడి అతను శ్రీనివాసరావు. విలన్, కమీడియన్ అన్నిటినీ అన్ని. చాలా బాగా చేస్తారు. అవును. కాకపోతే నాకు విలన్, మెయిన్ విలన్ బి కనిపించాడు, ఎందుకంటే అప్పట్లో మేబీ చాలా ఏమంటారు, ఇలాగ కోపం వచ్చే విలన్ ఏమో, తర్వాత తర్వాత ఎక్కువ కామెడీ సీన్స్ అలా చేయడం స్టార్ట్ కాదు, చేశారు కదా. సాయాజీ షిండే ఇది ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీయా? ఓకే, అదే అందుకే నాకు అనుకున్నాను. తెలిసి తర్వాత తర్వాత ఇంకా ఎక్కువ. ఇది ఫస్ట్ సినిమా కాదేమో అని అనుకుంటున్నాను. ఏదైనా చిన్న సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ ఇది ఆయన గుర్తింపు తెచ్చిన సినిమాలో ఫస్ట్ ఇదే బిగ్గెస్ట్ మూవీ. డెఫినెట్లీ. చాలా పెద్ద హిట్. యా. వికీపీడియాలో ఇదే ఫస్ట్ మూవీ అని రాశారు ఆయనకి. ఆయన యాక్చువల్లీ మరాఠీ Okay. యాక్టర్. సో అవును. అండ్ ఓకే. ఇది ఫస్ట్ మూవీ అండ్ యాక్చువల్లీ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు తెలుగులో. అదొకటి అవును. ఇంకొకటి అవును. మంచి మంచి విషయం అతనికి. అవును, ఆయన ప్రతి మూవీ కూడా డబ్బింగ్ చెప్పుకుంటాడు, బట్ ఆయనకు తెలుగు ఇప్పటివరకు రాలేదు. అవును. రాదా ఆయనకి తెలుగు? మరి ఎలా పట్టి కొడతాడా డైలాగ్స్? బట్టి కొడతాడు. డైరెక్టర్ చెప్తాడు. నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను, బట్ చాలా మంచి మనిషి అన్నమాట. ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది ఆయనకు. ఓకే. అక్క నీకు అర్థం కాలేదు అక్క యాక్సెంట్ లో అతనికి తెలుగు రాదని. ఐ మీన్ నేర్చుకున్నాడు అనుకున్నాను, లైక్ తెలుగు మాట్లాడుతున్నాడు అంటే తెలుగు కానీ ఇప్పటికీ నేర్చుకుంటాడు, కూడా యాక్సెంట్ పోదు. కాదు, ఎక్కడ యాక్సెంట్ ఇవ్వాలో ఎక్కడ అది చేయాలో తెలియదు ఆయనకి. యా, అవును. చాలా మంది తెలుగు నేర్చుకుంటారు కదా, మాట్లాడుతూ మాట్లాడుతూ వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి. అండ్ ఇంకా యాక్సెంట్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. మంచి యాక్టింగ్ గురించి చెప్పుకున్నాము, కానీ నాకు దీంట్లో శ్రియా యాక్టింగ్ అస్సలు నచ్చలేదు. చాలా మందికి నచ్చలేదు. అసలుకి యాక్షన్ చేయలేదు అనిపించింది నాకు. యూజువల్లీ బాగానే యాక్ట్ చేస్తుంది. అవును. తన క్యారెక్టర్ కూడా అలాగే కళమ్మ డిజైన్ ప్రభాస్. చేశారు. యా. పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదు, ఏదో సినిమాలో ఉంది హీరోయిన్ అంటే ఉంది, డాన్స్ ల కోసమే అన్నట్టు ఉంటుంది. అవును. అవును. ఆ ఇద్దరు పాప బాబు కూడా చాలా ఫేమస్ కదా, ఆ బాబు ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు. తేజ. ఆ. కానీ ఆలోచిస్తే ఎన్ని కాంబినేషన్ ఉన్నాయి కదా ఆయనకి, చిరంజీవి మూవీస్. నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. అవునవును. ఫస్ట్ చూడాలని ఉంది, తర్వాత ఇంద్ర అప్పుడు చిన్నప్పుడు చిరంజీవి, ఇది టాగోర్. సో యా, బానే ఉన్నాయి కాంబినేషన్. తర్వాత పవన్ కళ్యాణ్ తో కూడా ఒక మూవీలో వస్తాడు, అది ABCDFG. ఏబిసిడి, అవును. అందులో ఉంటాడు. సో ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, చైల్డ్ ఆర్టిస్ట్, ఆ అమ్మాయి కూడా హీరోయిన్ అయింది, కావ్య. బలగం. బలగం మూవీలో హీరోయిన్. యా, ఆ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో కావ్యనే కదా, బాలు అవునవును, బాలులో. గర్ల్ ఫ్రెండ్. రైట్. కానీ ఒక డౌట్ ఉంది నాకు యాక్చువల్లీ ఈ మూవీలో. ఏంటంటే ఈ ACF వాళ్ళ లీడర్ ఎవరో పట్టుకోవడానికి ప్రకాష్ రాజ్ చాలా బాగా ట్రై చేస్తూ ఉంటాడు కదా. కానీ ప్రకాష్ రాజ్ ఒక కార్ డ్రైవర్, అతను వెళ్ళని చోటంతా ఎలా ఇచ్చేస్తాడు ఇతనికి అన్ని ఇన్ఫర్మేషన్లు? ఈ ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇస్తారక్క ఈ మెంబర్స్ ని. ఒకళ్ళు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళేమో నువ్వు నీ పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, కాలేజ్ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయాలా? అది లాస్ట్ లో కాలేజ్ ప్రిన్సిపల్, బట్ కాలేజ్ దాకా ఇన్ఫర్మేషన్ అబ్బాయి సేకరిస్తాడు కదా. సో అది ఎలాగా అందరు ఇచ్చేస్తూ ఉంటారు అదే ఇన్ఫర్మేషన్. జస్ట్ మంచిగా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని మంచిగా మాట్లాడి అడిగి రిక్వెస్ట్ చేసి అని అనిపించింది. పోలీస్ కి ఇవ్వాల్సిన వివరాలన్నీ అబ్బాయికి ఎలా ఇచ్చారు అని. ACF అనేది కూడా చాలా బాగుంటుంది, ఆ కాన్సెప్టే నాకు చాలా నచ్చుతుంది. ఈ బ్రైబ్ తీసుకున్న వాళ్ళలో హైయెస్ట్ బ్రైబ్ తీసుకున్న వాళ్ళు 15 మందిని అదేంటి కిడ్నాప్ చేయడము, 5 మందిని, 5 to 10 మంది, కరెక్ట్. దాంట్లో మరీ ఎక్కువ చేసిన మోస్ట్ కరప్ట్ పర్సన్ ని, టాప్ 1 వాళ్ళని చంపేయడము, దాని తర్వాత మిగతా అందరిని వదిలిపెట్టేయడము. సో వాళ్ళు కొంచెం ట్రామటైజ్ అయిపోయి ఉంటారు లైఫ్ లో. సో బాగుంది ఆ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఎప్పుడు చూడలేదు ఇలాంటి మూవీ.
అండ్ సినిమా మొత్తం చాలా సీరియస్ గా ఉంటుంది. అక్కడక్కడ ఫన్ సునీల్ లాంటి వాళ్ళు ఫన్ జనరేట్ చేసినా వెంటనే సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది తొందరగా కూడా. అవును. అది చాలా బాగుంది. అవును. రొటీన్ కి భిన్నంగా ఉంటుంది కాబట్టి చాలా మందికి ఇష్టం అనమాట. యా అవును. అండ్ నాకు యాక్చువల్లీ ఆ మూవీలో ఇంకొక ఫేవరెట్ సీన్ ఏంటంటే అనకూడదు, బట్ రియాలిటీకి దగ్గరలో ఉన్న సీన్ హాస్పిటల్ సీన్. నాకు ఆ సీన్ అంతా చాలా ఆ సీన్ ఇష్టం. చాలా బాగుంటుంది. యా, ఆ డెడ్ బాడీని వాళ్ళు తెగ యాక్షన్ క్రియేట్ చేస్తారు. Yeah. యాక్చువల్లీ కామికల్ గా ఉంటుంది ఆ సీన్. కానీ అది అవును. చిరంజీవి ఆహా అలాగా ఓకే అనుకుంటూ చిరంజీవి లాగా ఫన్నీగా కాదు, మాట్లాడుకుంటారు డాక్టర్ చిరంజీవి కూడా తోటి. దగ్గితే అదేంటి మీకు కూడా ఏమైనా స్కానింగ్ తీయాలా, మీరేంటి దగ్గుతున్నారు అంటాడు ఆ డాక్టర్. అవును. అవును. ముందు మా అన్నయ్య సంగతి చూడండి, తర్వాత మన నా గురించి చూడొచ్చు అంటాడు. యా సో ఆ సీన్ ఆ కొంచెం పర్టికులర్ సీన్ కొంచెం స్కేరీ. సీరియస్ కామికల్ గా తీస్తారు మంచిగా. యా స్కేరీ అది. అవును. నిజం జీవితంలో ఇలానే అయితే చాలా స్కేరీ సీన్, మ్మ్. బట్ బట్ నాకు చాలా నచ్చుతుంది అది. మ్మ్. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాం అనుకున్నాను, లైక్ జ్యోతిక చిరంజీవి ఎప్పుడు ఇలాగా అన్యోన్యంగా ఉంటూ మీరే నా లైఫ్ అనుకుంటూ దివాళ దేవుడికి పూజ చేస్తాను నేను మనందరం కలిసి ఉండాలి అనగానే టప్పని చచ్చిపోతూ ఉంటారు. చచ్చిపోయే హీరోయిన్స్ వాళ్ళకి అందరూ అలానే ఉంటారు ముందు. చాలా అన్యోన్య. చచ్చిపోయే హీరోయిన్స్ పర్ఫెక్ట్ గా ఉంటారు, Perfect వాళ్ళ గా. ఫ్యామిలీ కోసం అవును. ప్రే చేస్తుంటారు. ఇంకొక సినిమా హ్యాపీగా ఉంటుంది నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ. జ్యోతిక ఇలా చచ్చిపోయే సినిమా, షాక్ అని చెప్పి ఇంకొక సినిమా ఉంది రవితేజతో. ఇలానే అన్యోన్యంగా ఇలా కలిసి మెలిసి అలా ఉంటారు. దీపావళి సెలబ్రేట్ ఇంకొక సినిమా చేసుకుంటూ చెప్పాలా, ఇల్లంతా రిథమ్. దీపాలు Actually- పెట్టుకుంటూ అలా ఉంటారు. Actually, Rhythm షార్ట్ movie మూవీ కూడా అంతే. బాగుంటుంది. ఇది కానీ చచ్చిపోతుంది. రిథమ్ మూవీలో కూడా అర్జున్ తోటి మంచిగా అవును. అన్యోన్యంగా అవును. ఉంటుంది, అందులో కూడా వేసిపోతూ అవును. ఉంటుంది. అవును. బట్ ఈ వాలి సినిమాలో మూవీలో 20 కూడా మినిట్స్ అంతే ఉన్నా కదా. ఈ సినిమాలో 20 మినిట్స్ ఉన్నా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. యా అవును. ఇంపాక్ట్ ఉన్న రోలే. అక్క వారిలో అవును. చచ్చిపోదు, వారిలో ఇమాజినరీ క్యారెక్టర్ అమ్మాయి. ఇమాజిన్ ఇక్కడ కూడా చచ్చిపోతుంది కదా. చచ్చిపోతుంది. చచ్చిపోదు. వదిలేసి వెళ్ళిపోతుంది అయితే. ఇమాజినరీ క్యారెక్టర్ అంటే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతుందా అంటుంది. అని చెప్తాడు, స్టోరీ ఆగుతాడు అలాగా. Yeah. నిజానికి ఉండదు. కలవలేదు. ఇమాజినరీ కాదు, ఆ ఫోటో స్టూడియోలో అమ్మాయి ఫోటో తీసుకుంటాడు. ఉత్త మోడల్ మోడల్ అమ్మాయి. ఎనీవే ఇంకొకటి నాకు అదేంటి అర్థం కాలేని విషయము, మేబీ మీరు చెప్పొచ్చు. ఏంటంటే ఈ జ్యోతిక ఆ బిల్డింగ్ కూలిపోయి చచ్చిపోతుంది, వాళ్ళ పిల్లలు చచ్చిపోతారు, ఒప్పుకుంటాను, బిగ్ లాస్ ఆ అబ్బాయికి అని. కానీ ఈ అబ్బాయి చిరంజీవి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఈ అబ్బాయికి ఎందుకు హెల్ప్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఇతనికి పెద్ద లాస్ అయింది, సో ఇతని ఇంకా బ్రైబ్ తీసుకునే వాళ్ళంటే పగబట్టాడు, ఓకే ఒప్పుకుంటాను. బట్ ఇంతమంది చాలా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ మంది అన్ని గవర్నమెంట్ ఏమంటారు వర్క్ ప్లేసెస్ లో అండ్ చాలా ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఎలా మోటివేట్ అయ్యారు? ఆయన లెక్చరర్ కదా, ఆయన వ్యక్తిత్వం నచ్చి కావచ్చు, ఆయన చెప్పే లెసన్స్ అవి ఇది బాగా Coaching. మోటివేట్ అయ్యి ఉండొచ్చు. అవును. అండ్ మేబీ ఇతను లెక్చర్ గా ఉన్నప్పుడు కూడా ఓన్లీ కొంతమంది పీపుల్ సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, నిజంగా మంచి వాళ్ళ లాగా కావచ్చు. ఉండే అబ్బాయిల్ని అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. చూపిస్తారు కదా, ఇమ్మీడియట్ గా అవ్వదు. ఆ మిషన్ రావడానికి ఎంత మినిమం 5 years పడుతుంది కదా. ఈ 5 years అవును. లో అతను ట్రైన్ చేసి వేరే వేరే ప్లేసెస్ లో పెడతాడు. మ్మ్. ఇలా ఓవర్ నైట్ కాదు, చాలా Yeah. ప్లానింగ్ తోటి, చాలా లాంగ్ టర్మ్. అండ్ ఇతను ఏసీఎఫ్ నాయకుడు, అందరూ వెతికే అదేంటి పెద్ద రౌడీ కాదు, బట్ పెద్ద అదే ఇలా క్రైమ్ చేసే అతను, చంపేసే అతను అండ్ ఏసీఎఫ్ లీడర్ అని చెప్పి చూపిస్తారు కదా. కానీ ఇతనే పట్టుబడి వెళ్ళిపోతాడు కదా, నేనే నా అంతటి నేనే అవును. వస్తున్నానని. ఆయన కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి రండి వచ్చి కూర్చోండి అని చెప్పి. ఆయన ఎవరు గుర్తుపట్టారా? ఆ పోలీస్ ఎవరో, ఎవరు ఆ మెయిన్ పోలీస్ ఎవరు? ఢిల్లీ నుంచి వస్తారా పోలీస్? సింగ్ అంటున్నారా? ఎవరో గుర్తుపట్టారా? ఇంకొక మూవీలో చాలా ఫేమస్ యాక్టర్, తెలుగులో కూడా షౌకత్ చాలా అలీ మూవీస్ ఖాన్. ఉన్నాడు. ఓ ఇందిరా అదే. మూవీలో. ఇందిరాలో. ఓకే. ఓ, ఆయన తెలీదు పేరు నాకు. పునీత్ సార్, ఆయన పేరు. ఓకే. ఓకే. ఓ. అది ఆయన కూడా రిపీట్, చిరంజీవి వేరే మూవీలో ఉంటాడు, షౌకత్ అలీ ఖాన్. ఆ, చాలా మంచి మూవీలు చేశాడు తెలుగులో, ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు. యా. మ్మ్.
కానీ ఆ సీన్ కూడా నాకు చాలా అండ్ నచ్చుతుంది. అతను క్రిమినల్ లాగా పట్టుకున్నా కూడా అతను చాలా మంచిగా అవును. గౌరవంగా వచ్చి కూర్చోండి, యా నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి అదేదో మాట్లాడతాడు. యా అండ్ ఇది కూడా కదా, చీఫ్ మినిస్టర్ లాగా ఆయన ఉంటాడు విశ్వనాథ్. కే కే విశ్వనాథ్ గారు విశ్వనాథ్. స్పెషల్ అపీరెన్స్. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వచ్చి గెస్ట్ అపియరెన్స్ మాట్లాడే నీతులు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ బాగుంటాయి వీళ్ళందరి రోల్స్. ఎలా అంటే చిరంజీవిని ఎలివేట్ చేయడానికి పెట్టినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. కరెక్ట్, బేసికలీ యా యా, అందరు రోల్స్ ఎలివేట్ చేయడానికి. యా, ఆ, ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయకి చెప్తుంది చూడు ఒక ముసలావిడ, అసలు ఆ, చిరంజీవి లేకపోతే ఈ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు తెలుసా నీకు, అది కూడా ఎలివేషన్ సీనే. అండ్ నాకు ఈ మూవీలో చాలా ఇష్టమైన డైలాగ్, తెలుగు మాటల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. నాకు ఈ డైలాగ్ చాలా ఇష్టము. చాలా ఐకానిక్ అది. చాలా చాలా ఫేమస్ డైలాగ్. అవును. అండ్ ఈ మూవీలో ఒకళ్ళు క్యామియో రోల్ గా చేశారు, ఎవరు చెప్పండి? డైరెక్టర్ యా Yes. వివి వినాయక్ వాళ్ళ ఫాదర్ ని చంపేస్తాడు చూడు. అప్పుడు వచ్చి నేను గుర్తుపట్టా, ఇతను ఎక్కడ చూసినట్టుందో, యా ఇతనే డైరెక్టర్, మా ఫాదర్ ని చంపేయాలంటే అది వచ్చి వెళ్ళిపోతాడు. చాలా బాగా చేశాడు ఆయన కూడా. కాన్సెప్ట్ కూడా బాగా చూపించారు. ఒకవేళ ఈ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ చుట్టాల్లో అయితే ఏం చేస్తారు అని చెప్పి డౌట్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళ నాన్న లాగానే చూపిస్తే అతను కూడా చంపేస్తే అని చెప్తారు కదా. సో బాగుంటుంది అది కూడా. యాక్చువల్లీ ఈ సీన్ తమిళ్లో లేదంట, తెలుగులో పెట్టారంట యాడ్ చేసి. అండ్ లాస్ట్ లో ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి కదా, అవి అన్ని కూడా లేవనుకుంటాను. కొన్ని చేంజెస్ చేశారు లేవు. చిరంజీవికి కోసం. అవును, అది చేయడం మంచిదే అయింది. ఏంటంటే తమిళ్ క్లైమాక్స్ లో హీరో చనిపోతాడంట. అంటే కోర్టు ఉరి శిక్ష విధిస్తుందని క్లైమాక్స్ ఉంటుంది తమిళ్లో. అయితే తెలుగులో అయితే ఇప్పుడు ఇట్లాంటి క్లైమాక్స్ ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరు అని చెప్పి, ఎంత బాగున్నా సరే యాక్సెప్ట్ చేయరని, హ్యాపీ ఎండింగ్ ఉండాలని చెప్పి కొంచెం తక్కువ పనిష్మెంట్ ఉన్నట్లు 5 ఏళ్ళు జైలు శిక్ష అని ఎండ్ చేస్తారు అనమాట అక్కడ. రైట్. మ్యూజిక్ కూడా బాగుంటుంది. సో పాటలు చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ. అండ్ నాకు అన్నిటికంటే మళ్ళీ చెప్తున్నాను, నేను సైతం సాంగ్ చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ అవన్నీ చాలా బాగుంటాయి. సో అవి కాకుండా పాటలు బాగుంటాయి, అన్ని పాటలు బాగుంటాయి ఇందులో. యా అవును. అండ్ ఈ సినిమాలో ఇప్పుడు మన్మద మన్మద అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో చిరంజీవి వీనెట్ స్టెప్ కి కంటిన్యూషన్ ఉంటుంది. యా అవును, ఇది కూడా ఫేమస్ హిందీలో కూడా. అవును. ఓకే, యా నేను గుర్తుపట్టా. అండ్ ఇంకొక డైలాగ్, సారీ నాట్ డైలాగ్, ఇంకొక డౌట్ నాకు ఈ సినిమా గురించి. ఇప్పుడు అందరినీ ఇలా ఏమంటారు, కిడ్నాప్ చేస్తారు, ఆ ఫస్ట్ అతనే చంపేస్తారు, అంతే కదా, అది కాన్సెప్ట్. సో ఆ రౌడీ షీటర్లో ఈ షాయాజీ షిండే ఫస్ట్ టాప్ నేరాలు చేసిన వాడు. సో అతన్ని చంపేయాలి, కానీ అతను చంపకుండా ఎందుకు ఉంచుతాడు? బికాస్ రాత్రంతా అలా చంపకుండా ఉంచుతాడు. అతను గవర్నమెంట్ ఆఫీసర్ కాదు, కానీ అందరి క్రిమినల్స్ లో ఇతనే అని చెప్పి చెప్తాడు. అంటే సరే అని చెప్పి, ఇతను నాకు తెలుసు, ఇతని మూలంగానే ఇతను అని చెప్పి చంపేస్తారు కదా లాస్ట్ లో. సరే కానీ వచ్చి తీసుకొస్తాడు, అతని ముందు కొన్ని డైలాగ్స్ చెప్తాడు, అది ఇది అని చెప్పి మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. రాత్రంతా అతను అక్కడ కూర్చునే ఉంటాడు. దాని మూలంగా వేరే వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు కదా రాత్రి. అవును. సో అదొకటి నాకు అర్థం కాలేదు, ఎందుకు అలా కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు చిరంజీవి చెప్పకుండా అని. మేబీ ఇంకేమైనా తన నుంచి ఆధారాలు రాబట్టుకోవాలి, ఇంకెవరైనా ఉన్నారేమో వెనుకాల అని చెప్పి, అంటే ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అని అనుకున్నాడు. అది సరిగా చూపించలేదు అనిపించింది నాకు. ఎందుకు అతన్ని రాత్రంతా అలా ఉంచేశాడు? అతని మూలంగా వేరే వాళ్ళు చచ్చిపోతారు కదా, చచ్చిపోయారు. సో అప్పుడు అనిపించింది చంపేస్తే బాగుండేది కదా.
అండ్ ఇంకొక పాయింట్ లిపి చెప్పిన పాయింట్ ఆ బూడిద సీన్ నాకు అది కూడా ఎంత ఆ, చాలా భరించలేని సీన్ అది. ఆ సీన్ ఎలా అవును. ఎలా చేయాలని చెప్పి ఎలా అనిపించిందో వాళ్ళకి కానీ యా ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్ కి చాలా. యా అండ్ చిరంజీవి యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది ఆ సీన్లో. ఇంకా పాయింట్స్ లిపి కావ్య శ్రీకాంత్ గారు. ఇంకంత pretty much అన్ని కవర్ అయ్యాయి నా పాయింట్స్. నా పాయింట్స్ కూడా pretty much కవర్ అయిపోయాయి. ఓవరాల్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స్టోరీ ఉంటుంది, లైక్ కామెడీ ఉంటుంది, సాంగ్స్ కొంచెం బాగుంటాయి, డాన్స్ సెంటిమెంట్ బాగుంటుంది, ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. కొంచెం అవునవును. ఇన్వెస్టిగేషన్ టైప్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది కొంచెం. యా ఓవరాల్ బాగుంటుంది మూవీ. సో శ్రీకాంత్ గారు మీకు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఆహా. ఇంకేమంటే ప్రస్తుతానికి ఏం గుర్తు రావట్లేదు. ఈ సినిమా అప్పట్లో ఆల్మోస్ట్ 26 crores షేర్ వసూలు చేసింది అనమాట. ఓ మై గాడ్. ఇందిరా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఇది. ఆ, దాని తర్వాత ఈ సినిమా తర్వాత అంజీ అనే సినిమా రిలీజ్ అయింది చిరంజీవిది. అది కూడా అది ఫ్లాప్ అది కూడా ఫ్లాప్ ఫ్లాప్ కదా. ఫ్లాప్ కానీ అవును ఫ్లాప్. చూడలేదు నేను బట్ అది కూడా 25 crores షేర్ వసూలు చేసింది పెద్ద ఓపెనింగ్స్ రాబట్టి. ఓ ఓకే. ఇది ఈ రికార్డు ఆల్మోస్ట్ ఒక 10 years వరకు వేరే ఏ సీనియర్ హీరోకి లేదనమాట. మళ్ళీ ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి చాలా టైం పట్టింది వేరే హీరోస్ కి బ్రేక్ చేయడానికి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఠాగూర్ సినిమా కథ అంత బాగా నచ్చింది కాబట్టి చిరంజీవి స్టాలిన్ సినిమా చేయడానికి మురుగదాస్ కు ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ. ఓకే. ఓకే. ఆ సినిమా కూడా బాగుంటుంది. స్టాలిన్ కూడా బాగుంటుంది. నాకు యాక్చువల్ గుర్తులేదు, చూడాలి మూవీ. అది కూడా చేయాలి ఒకసారి పాడ్కాస్ట్. అది కూడా బాగుంటుంది. బాగుంటుంది అది కూడా బాగుంటుంది. అందులో కొంచెం క్లైమాక్స్ దీన్ని మించి ఉండాలని చెప్పి కొంచెం ఓవర్ చేసేసారు అందులో. దాని గురించి కూడా చేయాలి ఒకటి. యా దాంట్లో Yeah. కూడా ఇలానే చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటారు కదా ఆ సినిమాలో కూడా. చెప్పకు, నేను నాకు Yeah. గుర్తులేదు అసలు సినిమా. యా క్లైమాక్స్ గుర్తొచ్చింది యాక్చువల్లీ. యా బాగుంటుంది ఆ సినిమా కూడా. అండ్ ఠాగూర్ సినిమాలో చాలా మంది ఆ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే. అంటే చాలా మంది చిరంజీవి ఫ్యాన్సే. ఇప్పుడు వివి వినాయక్ అలాగే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా చాలా తమ్మున్నని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అట్లాగే ఇందులో ఇప్పుడు రైటర్స్ పరచూరి పెద్ద బ్రదర్స్ fan. కూడా అవును సునీల్ చాలా పెద్ద ఫ్యాన్. పరచూరి బ్రదర్స్ చిరంజీవికి చాలా క్లోజ్. అట్లాగే ఇప్పుడు సుద్వాల అశోక్ తేజ, చంద్రబోస్ వీళ్ళు కూడా చాలా క్లోజ్. సింగర్స్ కూడా చిరంజీవికి చాలా ఇష్టమని చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఇప్పటికి కూడా. యా మల్లికార్జున ఒకటి మన్మథ ఇందాక మీరు పాట చెప్పారు కదా, అది అవునవును పాడిన అవును మల్లికార్జున అతనే సింగర్ కి చాలా ఇష్టము చిరంజీవి. అవును. సో వీళ్ళందరూ ఒక్క దగ్గర హై వీళ్ళే చిరు కోసమే సినిమా చేసినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. అండ్ అది వర్క్ అయింది. యా వర్క్ అయింది. అది. ఎస్. అండ్ సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.9 అవుట్ ఆఫ్ 10. అండ్ సో మన రేటింగ్స్ ఏంటి, ఇంకేం పాయింట్స్ లేకపోతే. సో ఫస్ట్ శ్రీకాంత్ గారితో స్టార్ట్ చేద్దాము. సో శ్రీకాంత్ గారు మీరెంత రేట్ చేస్తారు ఈ మూవీకి? 10 నా రేటింగ్ అవుట్ ఆఫ్ 10. 9.5 out of 10. ఓకే 0.5 ఎందుకు కట్ చేస్తారు? జస్ట్ క్యూరియస్. అంటే 0.5 ఎందుకంటే ఇందులో కొంచెం శ్రియా సీన్స్ కొంచెం అంతగా నచ్చవు. కొంచెం రొమాంటిక్ డోస్ ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి అది అవసరం లేదనిపిస్తుంది. గుడ్ పాయింట్. అంతే. యా గుడ్ పాయింట్. I'll go next. నేను ఒక 8 out of 10 ఇస్తాను. సో అగైన్ రివాచ్ రేట్లు ఎక్కువ లేదు, అందుకని ఆ 2 points కట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి చూస్తే మళ్ళీ సెకండ్ టైం కొంచెం ఆ మిస్టరీ పోతుంది మనకి. సో అవును. అందుకని 8 out of 10. లిపి
నేను ప్రాబబ్లీ ఒక 7 ఇస్తాను. కొన్ని సీన్స్ నాకు కొంచెం డ్రాగ్ లాగా అనిపిస్తాయి. శ్రీకాంత్ గారు చెప్పినట్లు శ్రియా సీన్స్ ని కొంచెం కట్ చేసి ఉండొచ్చు. కొంచెం ఇరిటేటింగ్ క్యారెక్టర్. అవును. నేను 8/10 ఇస్తాను. నాకు ఈ మూవీ చాలా ఇష్టమైన మూవీ. అండ్ కొన్ని సీన్స్ కొంచెం బాధగా ఉంటుంది, సో అందుకని. బట్ మెసేజ్ అవన్నీ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. బట్ చాలా నాకు నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను చిరంజీవి ఒక మంచి మూవీ వేస్తే చూడాలని. మధ్యలో నాకు నచ్చట్లేదు అవును. మూవీస్ కొంచెం. సో అవును. చాలా మందికి అదే ఫ్యాన్స్ కి కూడా నచ్చట్లేదు ఈ మధ్య. ఒక మంచి చిరంజీవి మూవీ చూడాలనుంది యా ఈ కొత్తది. యా యా ట్రూ. సో అది మా పాడ్కాస్ట్ ఠాగూర్ మూవీ గురించి. సో అగైన్ ఈ ఠాగూర్ మూవీని పాడ్కాస్ట్గా చేయమని కోరిన వాళ్ళు నాగరవి గారు, శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారు, నవీన్ కుమార్ గుమ్మిడి గారు. సో వీళ్ళందరూ కోరారు. అండ్ సో మెయిన్లీ శ్రీకాంత్ గారు కోరారు కాబట్టి సో ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం ఏంతోటి. అండ్ ఇంకొక మూవీ గురించి రిమైండ్ చేద్దాం అనుకున్నాను. సో మనము చేసిన ఇంకొక మూవీ పాడ్కాస్ట్ డీజే టిల్లు మూవీ పైన. సో ఇది ఒక మంచి చాలా ఇష్టమైన మూవీ. హిట్. యాక్చువల్లీ కామెడీ. మొన్ననే విన్నాను. నువ్వు మరీ అంత మంచిగా ఏం మాట్లాడలేదక్క. మంచి మంచి మూవీ అని ఇప్పుడు చెప్తున్నావు. సో ఓకే. సో ఈ పాడ్కాస్ట్ కి మనకి 63 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అందుకని ఇది మన ఛానల్లో కూడా ఒక బిగ్ హిట్ పాడ్కాస్ట్ అనమాట. సో ఒకవేళ చూడకపోతే కనుక డీజే టిల్లు మూవీ పాడ్కాస్ట్ చేసాము, సో అది చెక్ చేయండి. సో అది మా మా పాడ్కాస్ట్ ఠాగూర్ మూవీ గురించి. అండ్ శ్రీకాంత్ గారు చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ మోర్ దాన్ దాట్ మీరు మా ఛానల్కి చాలా నేను ప్రతిసారి కామెంట్స్ చూస్తూనే ఉంటాను మీది. సో మీరు అన్ని వీడియోస్ చూస్తూ అండ్ కామెంట్స్ కూడా వదులుతారు. అదే మాకు చాలా మోటివేషన్ ఇస్తుందన్నమాట. సో చాలా థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ మీతో కొలాబరేట్ అయ్యి పాడ్కాస్ట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకు పర్సనలీ చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మీరు మా ఛానల్కి చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళతో మాకు అవును. పాడ్కాస్ట్ చేయడం చాలా ఇష్టం. సో యా యాక్చువల్లీ నేనే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నేనే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి పాడ్కాస్ట్ లో ఇక ముందు కూడా నన్ను తీసుకుంటారని నేను చాలా ఆశిస్తున్నాను అనమాట. డెఫినెట్లీ. అయితే ఇప్పటి సినిమాల గురించి కాకుండా కొంచెం పాత సినిమాల గురించి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. యా ఓకే. డెఫినెట్లీ. యా యా ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్. ఒకవేళ మీరు కూడా మా పాడ్కాస్ట్లో కొలాబరేట్ అయ్యి మాతో పాటు పాడ్కాస్ట్ చేద్దామని అనుకుంటే నేను నా ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ పైన పెడతాను. సో ప్లీజ్ ఆ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ చేయండి. అండ్ మా అందరితో కలిసి పాడ్కాస్ట్ చేయొచ్చు కొలాబరేట్ అయ్యి. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్. ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరితోటి షేర్ చేయండి, కామెంట్స్ వదలండి, అండ్ లైక్ చేయండి. సో అది మా పాడ్కాస్ట్. మళ్ళీ ఇంకొక వచ్చే పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. థ్యాంక్ యూ.